హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ రోల్ తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. హోమ్ మేడ్ చికెన్ రోల్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడైతే చూపిస్తా రండి. ఇక్కడ నేనైతే మైదా పిండి తీసుకున్నానండి. మైదా పిండి, అలానే ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. ఈ నేను మైదా తీసుకున్నాను కదండీ! మీకు మైదా ఇష్టం లేకపోతే ఈ ప్లేస్‌లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చనమాట. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి మనకి చేతికి అంటుకోకుండా మంచిగా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. కర్రీ తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పొడవుగా చీల్చుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోని కొంచెం పసుపు, అలానే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేయించేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. ఒక పావు కిలో అంత తీసుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి అంతా కలిపేసుకొని, మూత పెట్టుకొని, మంటని కొంచెం తగ్గించుకొని, ఆ వాటర్ తోటే చికెన్ బాగా ఉడికిపోవాలనమాట. మనం ఇంకెక్కడ నీళ్లు వేయొద్దండి. ఆ చికెన్‌లోంచి వచ్చిన వాటర్ తోటి ఉడికిపోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, తర్వాతొచ్చేసి కొంచెం మిరియాల పొడి, తర్వాత కారం పొడి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పట్టేటట్టు బాగా కలుపుకొని ఆల్రెడీ చికెన్ బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ చికెన్‌ని కొంచెం ఇలాగా గరిటెతోటి నొక్కేసి చిన్న చిన్న పీసెస్‌లా చేసేసుకోండి. అంటే మరీ ముక్కలు ముక్కలుగా ఉంటే బాగోదు కదా! అందుకనేసి ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించిన తర్వాత ఇప్పుడు అసలు నీరు లేదు కదండీ! ఇక్కడ డ్రై అయిపోయింది. చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది మనకు ముక్క అంతా కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చికెన్‌ని. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండి ముద్ద ఉంది కదండీ! దీన్ని తీసుకొని చపాతీలాగా మనం ఇలా రౌండ్‌గా అయితే చేసేసుకోండి. ఎంత వెడల్పు కావాలో అంత చేసుకోండి. అంటే మనం ఉండని తీసుకునే దాన్ని బట్టి మన వెడల్పు అనేది వస్తుందనమాట. చపాతీ వెడల్పు. ఇదిగోండి. అన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టేసుకోండి. మీరు ఎన్నైతే చేసుకుంటారో అంటే మనం చికెన్ క్వాంటిటీకి ఎన్నైతే అని చూసుకొని మనం ఈ చపాతీలన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. అలానే మనం సమోసా చేసుకుంటాం కదండీ! సేమ్ ఇదే అనమాట. ఇదే షీట్ చేసేసుకొని మనకి పొడవుగా కట్ చేసుకుంటే సమోసా షీట్స్ అనేది తయారైపోతాయన్నమాట. ఇలా కాల్చేసుకుంటే ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చపాతీలను వేసుకొని అటు సైడ్, ఇటు సైడు లైట్‌గా కాల్చుకుంటూ కొద్దిగా బ్రష్ తోటి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇదిగోండి మంచిగా పొంగుతుంది. అన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి మనం. ఎక్కువ ఆయిల్ ఏసే అవసరం లేదు. కొంచెం లైట్‌గా వేస్తే సరిపోతుందనమాట. ఇలాగే అన్నీ తయారు చేసి పెట్టేసుకొని, ఇప్పుడు ఇంకా కిందకి తెచ్చేసుకొని మనం చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! దాన్ని మధ్యలో పెట్టేసుకొని పైన సాస్ వేసుకోవాలి. అలానే మయోనీస్, తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని ఇంకా రోల్‌లా చుట్టేసుకొని, తర్వాత దానిపైన మళ్ళీ ఆనియన్స్ ముక్కలు వేసుకొని, ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట. మీకిష్టమైతే కొద్దిగా టమోటాలు, క్యాప్సికమ్ కూడా లైట్‌గా ఫ్రై చేసి కూడా ఏసుకోవచ్చు. ఇదేంటంటే చికెన్ రోల్ గాబట్టి ఇంక నేను అవి ఎయ్యట్లేదు. ఎలాగో వెజ్ రోల్ అప్పుడు మనం అవి ఏసుకుంటాం కదా! అందుకనేసి ఇది ఓన్లీ చికెనే గాబట్టి నేను ఆనియన్స్ ఒకటే వేసానండి. మీకిష్టమైతే అవి కూడా వేసుకోవచ్చనమాట. క్యాప్సికమ్ ప్లస్ వచ్చేసి మన టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు మిగిలిన వాటిలో కూడా నేను చికెన్ కర్రీ పెట్టేసి సాసు, మయోనీస్, చాట్ మసాలా అలానే ఆనియన్స్ పొడవుగా చీల్చుకొని వేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకొచ్చేసి నాకు 4 అయితే అయినియండి. మంచిగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టుకుంటే, బయటయితే ఇది కొనాలంటే ఒక్కొక్కటి రూ. 100, రూ. 80 ఉంటదనమాట. అదేదో మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. హెల్తీ కూడా అనమాట. మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకునేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అలానే లైక్ చేయడం మర్చిపోద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.